సూర్యగ్రహణంలో రింగ్ ఆఫ్ ఫైర్ ఎంతసేపు ఉంటుంది? దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరంలో ఏర్పడబోయే చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 2, 2024న సంభవిస్తుంది. చంద్రుని మధ్య నీడ భూమిని చేరుకోనప్పుడు వార్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చిలీ, అర్జెంటీనా దేశాల్లో ఈ సూర్యగ్రహణం పూర్తిగా కనిపించనుంది. ఈసారి గ్రహణం అగ్ని వలయంలా కనిపించనుంది. అందుకే దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. చాలా చోట్ల రింగ్ ఆఫ్ ఫైర్ దృశ్యం చాలా సేపు కనిపిస్తుంది. భారతదేశంలో గ్రహణం ప్రభావం ఉండదు. అందువల్ల ఈ సమయం సూత కాలంగా పరిగణించబడదు. సూర్యగ్రహణాన్ని ఎప్పుడూ కంటితో చూడకూడదు. ఇది కళ్లకు హాని కలిగించవచ్చు. రింగ్ ఆఫ్ ఫైర్ ఎంతసేపు ఉంటుంది? పెరు, న్యూజిలాండ్, ఫిజీ, బ్రెజిల్, మెక్సికో, ఉరుగ్వే, అమెరికా, పరాగ్వే, ఈక్వెడార్, అంటార్కిటికా, టోంగా మొదలైన ప్రదేశాలలో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈసారి సూర్యగ్రహణం అగ్ని వలయంలా కనిపిస్తుంది. పసిఫిక్ ప్రాంతంలో అతిపెద్ద గ్రహణం సంభవించే సమయంలో చంద్రుడు సూర్యుని మధ్యలో 93% కవర్ చేస్తాడు. 7 నిమిషాల 25 సెకన్లు కనిపిస్తాయి లేదా అగ్ని వలయాలు కనిపిస్తాయి. ఈ దృశ్యం తాహితి, దక్షిణ అమెరికా, దక్షిణ పసిఫిక్ లో కనిపిస్తుంది. సుమారు 14 సంవత్సరాల తర్వాత ఇక్కడ సూర్యగ్రహణం రింగ్ ఆఫ్ ఫైర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి ముందు జూలై 11, 2010న ఈ సూర్యగ్రహణం కనిపించింది. సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది? భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం అక్టోబర్ 2 రాత్రి 9:13 ప్రారంభమై మరుసటి రోజు అక్టోబర్ 3 తెల్లవారుజామున 3:17 ముగుస్తుంది. ఈ గ్రహణం కన్యా రాశిలో ఏర్పడబోతుంది. భారతదేశంలో దీని ప్రభావం ఉండదు. ఎందుకంటే ఇది భారతదేశంలో కనిపించదు. ఎటువంటి నియమాలు, సూతక్లు చెల్లుబాటు కావు. సూర్యగ్రహణం సంభవించే చోట సూతకాలం దానికి 12 గంటల ముందుగా పరిగణిస్తారు. పితృపక్ష అమావాస్య రోజే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది భారత్లో కనిపించకపోవడం వల్ల ఆలయాల తలుపులు మూసి ఉండవు. ఈ గ్రహణంతో అన్ని పితృకర్మలు, శ్రాద్ధ కర్మలు యథావిధిగా జరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఏర్పడిన తొలి సూర్యగ్రహణం కూడా భారత్లో కనిపించలేదు. అయితే ఈ సూర్యగ్రహణం చాలా ఎక్కువ సేపు ఉంది. పట్టపగలే చిమ్మ చీకట్లు కమ్ముకుని చాలా దేశాలలో కనిపించింది. కాని భారత్లో మాత్రం దీని ప్రభావం లేదు. ఈ రాశులకు శుభదాయకం. ఈ ఏడాది ఏర్పడబోతున్న చివరి రెండో సూర్యగ్రహణం మేషం, మిథునం, సింహం, కన్య రాశుల వారికి శుభకరమైన ఫలితాలు ఇవ్వబోతుంది. వీరికి అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి. విజయం చేకూరుతుంది. శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా లాభాలు చేకూరతాయి. వచ్చే ఏడాది పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుందా? వచ్చే ఏడాది మార్చి 2025లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది కూడా భారతదేశంలో కనిపించదు. ఇది రష్యా, యూరప్, నార్త్ వెస్ట్ ఆఫ్రికాలో కనిపిస్తుంది. ఇది కాకుండా పసిఫిక్, న్యూజిలాండ్ మరియు అంటార్కిటికాలో సెప్టెంబర్ 21, 2025న రెండవ పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.